అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట్ సిరి ఛానల్. అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు. ముఖ్యంగా అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుంటుంది. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రమే. అందుకే తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు. అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానం ఇవ్వవచ్చు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు. కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళల్లో బయటకు తీసుకురాకూడదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం. లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం. అమావాస్య నాడు మాంసాన్ని కొని తినడం కూడా అశుభం. అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారం రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలను కొనుగోలు చేయకూడదు. చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ రోజున నూనెను దానం చేయడం మంచిది. ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది. మీ జీవితంలో శని దోషాలని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.